మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా పవన్ అన్న గారి సహకారంతోన, మోడీ గారి సహకారంతోన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6లో హామీలో భాగంగా, అదేవిధంగా మా యువనేత యువగళం పాదయాత్ర చేస్తూ ఇచ్చిన హామీలో భాగంగా మంత్రివర్యులు మానవ వనరుల శాఖ శ్రీ గౌరవనీయులు లోకేష్ అన్న ఈరోజు ఉద్యోగాల కల్పనకై భారీ ఎత్తున నోటిఫికేషన్ జారీ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి యువతకు, నిరుద్యోగాలకు ఇది మంచి గొప్ప అవకాశం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది మా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తాం, మాట ఇస్తే మాట మీద నిలబడతాం అని మరొకసారి రుజువు చేసుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఈరోజు మరొక యువతకు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా మానసికంగా క్షోభ అనుభవించినటువంటి నిరుద్యోగులు, యువతలు జాబ్ కోసం ఈ నోటిఫికేషన్స్ వస్తాయి, మేము జాబ్ కొడతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా చదువుకొని వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది మంచి సువర్ణావకాశం. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటన మాత్రమే కాదు, ఇది యువతకు ఉద్యోగాల ఇచ్చే ఒక భరోసా అని చెప్పి మా కూటమి ప్రభుత్వం గర్వంగా తెలియజేసుకుంటుంది. మేం హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో దాంట్లో భాగంగానే ఇప్పటికే 20 నెలల్లో దాదాపుగా 6,28,347 ఉద్యోగ అవకాశం మేము ఇవ్వడం జరిగింది. దానిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా 30,607 నియామకాలు కూడా పూర్తి అవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువగా డిఎస్సి రూపంలో విద్యాశాఖ పైన, అదేవిధంగా కానిస్టేబుల్ల నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ నుంచి ఉపాధిగా 2,48,906 ఉద్యోగాలు, జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల రంగం 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ 64,035, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866, పర్యాటక రంగం 5,028. ఇలా దాదాపుగా 6,28,000 ఉద్యోగాలను ఇప్పటికే యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు మరో 25 లక్షల ఉద్యోగ అవకాశాలను, దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆహ్వానించి వాటి ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మన భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇంత విధిగా చేయలేదని చెప్పి మేము మా కూటమి ప్రభుత్వం చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు
పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చినప్పుడు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆ హామీని పక్కన పెట్టింది ఎవరని యువత గుర్తించుకునింది. కానీ ఏదైతే హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు హామీని పక్కన పెట్టి నిరుద్యోగులను మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కానీ మా కూటమి ప్రభుత్వం అలా కాదు. ఏదైతే హామీ ఇచ్చామో ఆ సూపర్ 6 హామీలో భాగంగా ఈరోజు ప్రతి ఏటా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నిరుద్యోగులు కూడా యువత కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ పరాభవ నామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ అవకాశాలు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్య మరియు పోలీస్ శాఖలకు పెద్దపీట వేయడం జరిగింది. ఉన్నత విద్యను బలోపేతం చేసే విధంగా ఈరోజు యూనివర్సిటీల్లోన అసిస్టెంట్ ప్రొఫెసర్ వాటి కోసం దాదాపు 1500 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తుంది. అదేవిధంగా మరొకసారి డిఎస్సిని నిర్వహించి జూనియర్ లెక్చరర్ పోస్టు కోసం 3000 ఖాళీలను కేటాయించింది. పరిపాలన విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపుగా 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేయడానికి మా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అని చెప్పి చాలా మేము సంతోషంగా ఈ ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నాము. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనకందరికీ తెలుసు. కాబట్టి యువత అండ్ నిరుద్యోగులు కూడా వాళ్ళు ఒక్కసారి గమనించాలి. వైసీపీ హయాంలోన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల మంది యువతను భవిష్యత్తును నాశనం చేసింది. కేవలం కమిషన్ల కోసం కంపెనీలను తరిమేసి మనం చూసాం. ఆ 5 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు మన రాష్ట్రాన్ని విడిచిపోయాయి. దానికి కారణమేమి? కమిషన్ల కోసం ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి అప్పటి వాళ్ళు కంపెనీలను తరిమివేయడం జరిగింది. దాని వలన నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ హయాంలోన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లో 24% మంది నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనకొచ్చిన ఘనత అని చెప్పి ఈ సందర్భంగా యువతకు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్ పాలనలో విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిజంగా అన్ని వర్గాలతో పాటు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఆయన సీఎం అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు అన్ని వర్గాలతో పాటు యువతను నిరుద్యోగులను చాలా నిరుత్సాహానికి గురి చేశారు. వాళ్ళు చేత పొట్టు పెట్టుకొని వాళ్ళు హైదరాబాదు, బెంగళూరుకి వెళ్ళి అక్కడ సరైన అవకాశాలు లేక, ఎందుకంటే జాబ్ కావాలంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలంటే వేరే రాష్ట్రంలో ఉండి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు వాళ్ళు ఇంట్లో డబ్బులు అడగలేక బయటికి వెళ్ళి చదువుకోలేక నానా అవస్థలు పడ్డారు. మానసికంగా క్షోభకు గురయ్యారు. అటువంటి వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం వద్దని చెప్పి వాళ్ళు మా కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా నిలిచి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో యువత కీలక భూమి పోషించిందని చెప్పడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల ఉద్యోగాలను కల్పించి ఆ యువతకు మేము
వాళ్ళు చేసిన పనికి మేము కూడా అంతే విధంగా ఉత్సాహంగా వాళ్లకు అన్ని రకాలుగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదలైన తర్వాత వాళ్ళకు టీచింగ్ దాంట్లో కానీ అంటే ఎవరైనా మేము చదువుకుంటామనే వాళ్ళకి హాస్టల్లో వాళ్ళకు ఫ్రీగా ఏర్పాటు చేయడం కానీ కోచింగ్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం. మరొకటి అపోహను మేము తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంపిక అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి ఉద్యోగాలు అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి అవి కంప్లీట్గా ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటుందని చెప్పి మేము యువతకు తెలియజేస్తున్నాం. మా కూటమి ప్రభుత్వం ఎటువంటి మోసాలకు కానీ ఎటువంటి వీటికి కానీ పాల్పడదు, పారదర్శకంగా పనిచేస్తుంది. పోయినసారి మేము ఏ విధంగా అయితే ఈ డిఎస్సి మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చామో వీటిలో కూడా 10,060 ఉద్యోగ అవకాశాల్లో కూడా పారదర్శకంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యువత ఇప్పటి నుంచే ప్రిపరేషన్కి సిద్ధంగా ఉండండి, త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. 10,060